హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక సింపుల్ రెసిపీ చూపిస్తున్నాను అండి. ఓన్లీ ఎగ్స్ అండ్ ఆనియన్స్ మాత్రమే అవసరము. సో మీరు కనుక ఎప్పుడు ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒక బిగ్ సైజ్ ఆనియన్స్ 5-6 తీసుకొని అవి కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత ఒక థిక్ బాటమ్ తీసుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, ఆయిల్ వేసేసుకొని ఆనియన్ పేస్ట్ వేసేసి కొంచెం ఒక 5 minutes హై ఫ్లేమ్లో ఫ్రై చేయాలండి, పచ్చివాసన పోయే వరకు. తర్వాత మీడియం టు సిమ్లో పెట్టేసేసుకొని ఉప్పు పసుపు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇది నేను మా మమ్మీ దగ్గర నేర్చుకున్నాను అండి, చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు మాకు చిన్నప్పుడు చేసి పెట్టేది. ఇప్పుడైతే నేను మా పిల్లలకి చేసి పెట్టినా, వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారనమాట. సో మనకి ఆయిల్ ఏమన్నా సరిపోవట్లేదు అని అనిపించినప్పుడు 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి, బాగుంటుంది. ఈలోపు మనం ఎగ్స్ కూడా బాయిల్ చేసి పెట్టుకోవాలి. సో ఇలా బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని సిమ్లో పెట్టుకొని సరిపడినంత కారం వేసుకోవాలండి. కొంచెం కారం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే ఆనియన్స్ కొంచెం స్వీట్నెస్ వస్తుంది కదా. సో అది కూడా ఫ్రై అయ్యాక ఎగ్స్ వేసేసుకొని ఎగ్స్ని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలండి. డైలీ అవే కర్రీస్ తిని బోర్ కొడితే కనుక ఇలా ట్రై చేయండి. నైట్ టైం డిన్నర్లోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నము ఈ కర్రీ అంటే వేసుకొని తింటే చాలా బాగుంటుంది. కొంచెం గ్రేవీ కూడా చాలా అన్నంలో కలుస్తుంది అనమాట. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.